చేశాను. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్రవంతి. వెల్కమ్ బ్యాక్ టు బబ్లు శ్రవంతి బ్లాగ్స్. చాలా డేస్ అయింది కదా అండి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇక మన లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయలేక చాలా డేస్ అయింది. కొత్త ఇంట్లో అయితే లాంగ్ వీడియోస్ ఇప్పటి నుంచి నేను అప్లోడ్ చేస్తాను. ఇక ఇవి మార్నింగ్ ఇక కొత్త ఇంట్లో ఫస్ట్ వ్లాగ్. నేను షార్ట్స్ అన్నీ పెడుతున్నాను, బట్ షార్ట్ వీడియోస్ ఎంతమంది చూస్తున్నారో తెలియదు మన సబ్స్క్రైబర్స్. ఇక లాంగ్ వీడియోస్ అయితే ఇప్పటి నుంచి అయితే అప్లోడ్ చేస్తా. ఇంట్లో కొన్ని పెండింగ్ వర్క్స్ ఉండే, అందుకే చాలా లేట్ అయిపోయింది. నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. ఇక ఇప్పటి నుంచి అయినా రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయాలనుకుంటున్నా. ఇక ఏంటి అంటే కొత్తింట్లో కొన్ని సామాన్ కూడా కొత్తగా తీసుకోవాలనుకున్నాం అన్నట్టు. అలాగే పిల్లలది స్కూల్ కూడా జాయినింగ్ ఉండే ఇక్కడ. సో అడ్మిషన్స్ అన్నీ డిసెంబర్లోనే లాస్ట్ అన్నారు. మేము చాలా లేట్ అయిపోయింది కదా ఇక్కడికి వచ్చి. ఇక అడ్మిషన్స్ కూడా మాకు అనుకున్న స్కూల్లో అయితే రాలేదు. ఇక ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆ రోజు లైట్గా అయితే నేను ఉప్మా చేశాను అన్నట్టు. ఇంకా పిల్లలకు కూడా తినబెట్టాను. వాళ్ళు అస్సలు తినరు, కానీ తినబెట్టేశాను. ఎందుకంటే బయటకు వెళ్తున్నాం అన్నట్టు. బయటకు వెళ్ళి ఇంట్లోకి సంబంధించిన కొన్ని సామాన్ తీసుకునేది ఉండే. అలాగే మెయిన్ పెద్దవి అయితే తీసుకున్నాం మళ్ళీ. ఇక మా మ్యారేజ్ ఎప్పుడు తీసుకున్నాం, 10 years అవుతుంది. 9 కంప్లీట్. అప్పుడు తీసుకున్న ఫ్రిడ్జ్ అయిన టీవీ ఇవి కాకుండా కొత్త సామాన్ మళ్ళీ కొత్త ఇంట్లో కదా అన్నట్టుగా తీసుకున్నాం కొన్ని. సో అందుకే ఆ షాపింగ్ చేద్దామన్నట్టుగా వెళ్ళామన్నట్టు. ఇక మేమైతే షాప్కి వెళ్ళిపోయాం ఫ్రిడ్జ్లు చూడడానికి. నేను సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్ తీసుకోవాలనుకున్నాను. కొత్త ఇల్లు తీసుకుంటే అది తీసుకోవాలనుకున్నా. ఎందుకంటే రెంట్ హౌస్లో ఉంటే ఇవన్నీ తీసుకున్నా కూడా షిఫ్టింగ్ చాలా ఇబ్బంది అవుతుంది. అలా అని నేనైతే ప్లాన్ చేసుకున్న కొన్ని ఐటమ్స్ అయితే తీసుకోవాలి కొత్త ఇంట్లోకి అని. ఇక చాలా చూసాం, చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇక ఈ టైప్ తీసుకుందాం అనుకున్నానండి. మామూలుగా డోర్కి ఐస్ క్యూబ్స్ అవి వస్తాయి కదా. సో అలా చూస్తుంటే దాని లోపల సైడ్ డోర్లో స్టోరేజ్ అనేది లేదు. బయట మనకు ఇట్లా ట్యాప్ సిస్టమ్ లాగా వస్తుంది కదా, అది లేదు. అందుకే నేను అది వద్దనుకున్నాను. ఇక స్టోరేజ్ ఎలాగైనా ఫుల్ ఉండాలనుకున్నాం ఫ్రిడ్జ్ డోర్స్కి. సో అది సెలెక్ట్ చేసుకున్నాను. కానీ ఇక్కడ చాలా బాగున్నాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నట్టు. ఇది కూడా చూడండి, ట్యాబ్ డోర్కి వచ్చేసింది. చాలా వెరైటీస్, చాలా బాగా అనిపించింది ఇవన్నీ చూస్తుంటే. కానీ నేను సెలెక్ట్ చేసుకుంది మాత్రం ఫైనల్ చేసుకున్నాను. కాకపోతే అక్కడ ఉన్నాయి అన్నీ కూడా ఒక్కసారి చూసామన్నట్టు. ఆ రోజు చాలా లేట్ అయిపోయింది ఇవన్నీ తీసుకునేసరికి. మీరు ఒకసారి అయితే వాచ్ చేయండి. ఫైనల్గా ఈ ఫ్రిడ్జ్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో మాకు 2 daysలో డెలివరీ చేశారు, హోమ్ డెలివరీ చేశారు అన్నట్టు. ఇక ఇది లిఫ్ట్లో కూడా పట్టలేదు ఫ్రిడ్జ్. వాళ్ళు కింద స్టెప్స్ నుంచి మరీ తీసుకొని వచ్చారు. ఇక ఇన్స్టాలేషన్ అంతా చేశారన్నట్టు.
ఇక కొత్త ఫ్రిడ్జ్ వచ్చాక అందులో అయితే కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం లెమన్ డ్రాప్స్ వేసేసి మొత్తం ఒక క్లాత్తో అయితే నీట్గా తుడుచుకోవాలి. డైరెక్ట్ మనం స్టోరేజ్ అంతా పెట్టుకోవద్దు. అదంతా క్లీన్ చేసేసాను నేను. ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసి ఇక అప్పటి నుంచి చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ ఏదన్నా ఉంటే వెజిటేబుల్స్ అవన్నీ కూడా అందులో పెట్టేశాను అన్నట్టు. ఇక పిల్లల్ని తీసుకొని అలా అలా బయటికి వెళ్ళాం మేము. ఇక అక్కడ దగ్గర మా నియర్ బై ఒక రెస్టారెంట్ ఉంటే అక్కడికి వెళ్ళామన్నట్టు. అప్పుడు బిర్యానీ తినేసిన తర్వాత ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. బాయ్ బాయ్.